హాయ్ అండి, నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో 12వ పీఆర్సీ కోసం 30 ఉద్యోగ సంఘాలు కీలక చర్చలండి. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే చివరి దాకా చూసేయండి. రాష్ట్రంలోని ఉద్యోగులు ఆత్మ అభిమానంతో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ, న్యాయ చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణ, 30 సంఘాలతో 8 చట్టాల సంఘాలతో అలాగే 30 ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణ గారి నేతృత్వంలో ఐక్య వేదికనైతే ఏర్పాటు చేసుకున్నారండి. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక పెన్షన్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తాత్కాలిక ఆలోచన మూలాల అన్వేషణ అలాగే సమస్య పరిష్కారం అనే నినాదంతో ఐక్య వేదిక అయితే ఈ ఐక్య వేదిక ఏర్పాటైంది. కె సూర్యనారాయణ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్న ఐక్య వేదిక కో చైర్మన్గా కె హరీష్ కృష్ణ, వై చైర్మన్లుగా అయితే పాపారావు గారు, ఇక కేదరీశ్వరరావు గారు, రమేష్ కుమార్, రవిబాబు అలాగే పఠాన్ బాబు, జనరల్గా అయితే జి ఆసార్ రావు, నరసింహరావు, అబ్దుల్ రజాక్ తదితరులు అయితే పాల్గొన్నారండి. సో వీరందరూ కూడా ఏకగ్రీవంగా అయితే శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని అయితే కోరారు. అలాగే 12వ పీఆర్సీ సత్వరమే అమలు చేయడంతో పాటు సకాలంలో డిఏలు చెల్లించాలని అయితే అన్నారు. అలాగే 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని అయితే డిమాండ్ చేశారు ప్రభుత్వానికి. ప్రతి నెల 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడానికి చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరారు. ఇక అలాగే కాంట్రాక్టివ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, కాంటిజెంట్ ఉద్యోగులను, ఇక ఎన్ఎంఆర్లో ఉన్న ఉద్యోగులను రెగ్యులరైజేషన్ అయితే తదితర 12 డిమాండ్లతో కూడిన తీర్మానాలను సమావేశంలో అయితే ఆమోదించారండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.